హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మీకు మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటిని చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. 10 మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్ ఈజ్ అన్ యాన్యువల్ ఫెస్టివల్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. గుజరాత్లోని ఏ జిల్లాలో మోదేరా నృత్యం అనే వార్షిక ఉత్సవాన్ని జరుపుకుంటారు? మోదేరా. మరి ఇక్కడ కూడా మనకు సన్ ఫెస్టివల్ ఉంది, సన్ టెంపుల్ ఉంది. ఇక్కడ మనకు ఇండియాలో 2 సన్ టెంపుల్, చాలా సన్ టెంపుల్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సన్ టెంపుల్ ఉంది. కొన్ని టెంపుల్స్ సన్నుకు అంకితమైనవి. కానీ మన దేశంలోనే సన్ అంటానే సన్ టెంపుల్ అంటే గుర్తుకొచ్చేది ఒడిశా సూర్యదేవాలయం, కోనార్క సూర్యదేవాలయం ఉంటాం. ఓకే, కోనార్క సూర్యదేవాలయం ఒకటి. ఇది మీకు ఎక్కువ మంది గుర్తుకొచ్చేది కోనార్క సన్ టెంపుల్. ఎక్కడ ఉందంటే కోనార్క్లో ఉంది, అది ఒడిశా రాష్ట్రం. అదేవిధంగా ఒక సన్ టెంపుల్, చాలా ఫేమస్ సన్ టెంపుల్ అయినటువంటిది గుజరాత్లో ఉంది. ఎక్కడంటే మొదేరా. సో మొదేరా సన్ టెంపుల్ వచ్చేసి గుజరాత్, మరి కోనార్క సన్ టెంపుల్ వచ్చేసి ఒడిశా, కోనార్క సన్ టెంపుల్ వచ్చేసి మనకు ఒడిశా అనమాట. కాబట్టి మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్ ఈజ్ యాన్యువల్ ఫెస్టివల్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ అంటే ఓకే. సో మరి అడిగిందంటే ఏ ప్రాంతం, ఏ జిల్లా అంటే మేషనా. ఎక్కడండి? మేషనా. సో మేషనా అనే గుజరాత్లోని మేషనా అనే జిల్లాలో ఈ యొక్క మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్ను జరుపుకుంటారనమాట. దెన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఓకే. సో ఫుల్దేయి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఫుల్దేయి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్. ఏం చెప్తున్నాను మిత్రమా? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది ఫుల్దేయి ఫెస్టివల్ సెలబ్రేటెడ్. ఓకే, ఫుల్దేయి. సో ఫుల్దేయి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఫూలన్ దేవి గుర్తుపెట్టుకోండి. ఫుల్దేయిలో పూలన్ దేవి గుర్తుపెట్టుకోండి. పూలన్ దేవి ఎవరు ఏమో అంటే కంబైన్డ్ ఉత్తరప్రదేశ్లో, అంటే కంబైన్డ్ ఉత్తరప్రదేశ్ అంటే ఏంది, ఆల్రెడీ అక్కడ మనకి ఏముందంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం డివైడ్ అయిపోయింది. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినాయో అదేవిధంగా వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ విడిపోయింది. సో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పూలన్ దేవి అనే ఆవిడ బ్యాండిడ్ క్వీన్. సో బ్యాండిడ్ క్వీన్ అంటే ఏమంటే డెకైట్. ఆమె ఎందుకు ఆ విధంగా డెకైట్గా మారిందామంటే ఆమె చిన్న ఏజ్లో 11-12 ఇయర్స్ ఆమె సెక్సువల్గా ఆమె చాలా మంది అబ్యూజ్ చేయడం జరిగింది అనమాట. అందువల్ల ఆమె మొత్తం ఒక డెకైట్గా మారింది. డెకైట్ అంటే దోచుకుంటుంది అనమాట. వాళ్ళంతగా తమ సైన్యంతో తన యొక్క వాళ్ళ గుంపుగా వచ్చి ఎవరంటే వాళ్ళని దాడి చేయడం, దోచుకు వెళ్ళడం. ఎందుకంటే ఆమె చిన్నప్పుడు ఆ విధంగా చేశారు కాబట్టి. ఆ తర్వాత టర్న్ అయింది. సో బ్యాండిట్ క్వీన్ నుంచి బండిట్ నుంచి డెకాయిట్ నుంచి టర్న్ అయిపోయి పొలిటికల్గా చేంజ్ కావడం జరిగింది. పొలిటికల్ పార్టీలో జాయిన్ కాఉంది. ఆ పార్టీ పేరు సమాజ్వాదీ పార్టీ. ఆ సమాజ్వాదీ పార్టీ నుంచి ఆమె ఎంపీగా కూడా ఎన్ని కావడం జరిగింది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక పూలన్ దేవి, ఫుల్దేయి అంటే మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆమెకు సంబంధించిన ఫెస్టివల్ కాదు మిత్రమా, నేను చెప్తున్నా అంతవరకే మీకు. ఓకే, ఫుల్దేయి అంటే మళ్ళీ మీరు పూలన్ దేవి గుర్తుగా పండుగ చేసుకుంటారేమో అనుకుంటారేమో, కాదు. సో ఫుల్దేయి అంటే మనం గుర్తు పూలన్ దేవి గుర్తుపెట్టుకోండి. పూలన్ దేవి ఆవిడ ఎక్కడ? ఉత్తరప్రదేశ్. అక్కడి నుంచి డివైడ్ అయిపోయిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అందుకని చెప్పడం జరిగింది. ఓకే,
సో ఉత్తరాఖండ్ జరుపుకుంటారు, ఉత్తరాఖండ్లో. సో పూలన్ దేవి ఈమె పాపులర్ నోన్ యాజ్ బండిట్ క్వీన్. సో బండిట్ అంటే ఏమి, డెకాయిట్ అని అర్థం. ఓకే, తర్వాత టర్న్డ్ ఇంటూ పొలిటికల్. ఏ పార్టీ ఆమెకు ఆశ్రయం ఇచ్చిందంటే సమాజ్వాదీ పార్టీ. ఈమె చిన్నప్పటి సెక్సువల్గా చాలా అబ్యూజ్ చేయడం జరిగింది, అనేక వందల సంఖ్యలో అబ్యూజ్ చేయడం జరిగిందంట. ఎంపీ ఫ్రమ్ సమాజ్వాదీ పార్టీ అనమాట. దెన్ షిగ్ మోత్సవ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏం చెప్తాను, షిగ్ మోత్సవ్ సిగ్గు లేకుండా అంటే గోవాకు పోయిననుకోండి, సిగ్గు లేకుండా మందు బాగా తాగి బీచ్లో డ్రెస్సులు పొలుగుతుంటారు అనమాట. సిగ్గు లేకుండా అడ్డు గుర్తు పెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. సిగ్గు లేకుండా బీచ్లో మందు తాగి బట్టలు లేకుండా దొర్లుతారు. కాబట్టి షిగ్ మోత్సవ్ ఎక్కడ? గోవా. గోవా. సిగ్గు లేకుండా అనుకుంటు, సిగ్గు లేకుండా గోవా బీచ్లో దొర్లుతున్నారు. దెన్ 14 విచ్ హిందూ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద లాస్ట్ మంత్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్? ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారము ఏ చివరి నెలలో ఏ హిందూ పండుగ జరుపుకుంటారంటే హోలీ ఫెస్టివల్. దెన్ 15th వన్ రాజపర్వ అంటే రాజపర్వ అని కూడా ఉంటాం. రాజపర్వ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, రాజా. ఓకే, మన రాజా రవివర్మ గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిగారు అనమాట, రాజా రవివర్మ దేంట్లో ప్రావీణ్యుడు అంటే ఈయన పెయింటర్. ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే కేరళ. కానీ ఇక్కడ రాజా వేరే. ఇక్కడ రాజా ఆడునంటే ఈ రాజా ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నాడు. ఎందుకంటే ఇక విజయనగర కింగ్డమ్ వేరే, విజయనగర రాజులు వేరే. ఇక్కడ మనకు పల్నాడు ఇక్కడ ఒక కింగ్డమ్ ఉంటే, తర్వాత మనకు మన కోస్తాలో బొబ్బిలి యుద్ధం ఉంది కదా, అక్కడ విజయనగర రాజు ఉన్నారు. వీళ్ళు విజయనగర కింగ్డమ్ కృష్ణదేవరాయలు ఒకటైతే అది కూడా సేమ్ విజయనగర. వాళ్ళ పైన ఉండాలని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పైన ఉండే రాష్ట్రం మీద ఒడిస్సా. రాజపర్బ అనే ఫెస్టివల్ని ఎక్కడ జరుపుకుంటారంటే ఒడిశాలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ మకర్ సంక్రాంతి సెలబ్రేటెడ్ యాజ్ పోష్ సంక్రాంతి? ఈ క్రింది ఏ రాష్ట్రంలో మకర సంక్రాంతిని పోష్ సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటామండి? ఓకే, సో మనం ఏమంటాం, మకర సంక్రాంతి అంటాం. మరి యొక్క మకర సంక్రాంతిని పోష్ సంక్రాంతి అని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటున్నాడు. మరి మనకేమో సంక్రాంతి అంటే మనం బాగా గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సంక్రాంతి పండుగను మనం బాగా చేసుకుంటాం. మరి మనకి రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో 24 లోక్సభ స్థానాలు ఉన్నాయి, మొత్తం 42. ఈ 42 లోక్సభ స్థానాలు ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య 42. అది కాకుండా అక్కడ సెకండ్ లాంగ్వేజ్గా కూడా తెలుగు ఉంటుంది కొన్ని ప్రాంతాలలో. అక్కడ తెలుగు జనాభా ఎక్కువ ఉంది వెస్ట్ బెంగాల్లో. ఆ కారణంతో కొన్ని ఏరియాస్లలో సెకండ్ లాంగ్వేజ్ అక్కడ తెలుగుగా ఉందన్నమాట. అట్లా కూడా గుర్తుపెట్టుకుంటే, సో సంక్రాంతి పోష్ సంక్రాంతి అంటే పుష్ సంక్రాంతి అనుకోండి. వెస్ట్ బెంగాల్లో కూడా తెలుగును వాళ్ళు పుష్ చేస్తున్నారు కాబట్టి పుష్ సంక్రాంతి అంటే పోష్ సంక్రాంతి అనేది వెస్ట్ బెంగాల్లో జరుపుకుంటారు. 17 బుద్ధిస్ట్ ఫెస్టివల్ సాంగ్క్రాన్. ఓకే, సోంగ్క్రాన్ ఆర్ ఇట్లా మీ ఇష్టం. సాంగ్క్రాన్ ఈజ్ కన్సిడర్డ్ ప్రామినెంట్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఇక్కడ పదాలు ఏదైనా సరే మీకు ఎట్లా ఈజీగా ఉండేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇదని ఎవరు అడగరు కదా ఎగ్జామినేషన్లో, మనకు అంతవరకే. ఎట్లా పలుకుతావు ఏమి అడగరు మనకి. ఓకే, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బుద్ధిస్ట్ ఫెస్టివల్ సోంగ్క్రాన్ అంటే సాంగ్క్రాన్ ఈజ్ కన్సిడర్డ్ ప్రామినెంట్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో బౌద్ధ పండగ అయినటువంటి సాంగ్క్రాన్ క్లియర్ చెప్తున్నాడు. సాంగ్క్రాన్ అనేది బుద్ధిస్ట్ ఫెస్టివల్ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకుంటారు అంటున్నాడు. ఓకే, మరి అరుణ కోసం మన సాంగ్లు బాగా పాడుతాం. సో అరుణ కోసం మనం సాంగ్స్ బాగా పాడతాం కాబట్టి సాంగ్ అరుణ కోసం అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణ కోసం మన సాంగ్లు పాడతాం, అరుణ కోసం మన సాంగ్స్ బాగా పాడతాం అని గుర్తుపెట్టుకుంటే సాంక్రాన్ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్లో జరిగే ఫెస్టివల్. 18th వన్ దెన్ సూరజ్ కుండ్ ఫెయిర్ పేరు ఏంటండి? ఓకే, ఉత్సవము లేకుంటే పండగలాగా ఆ విధంగా. సో సూరజ్ కుండ్ ఫెయిర్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ ఫెయిర్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్స్?
సూరజ్ కుండ్ ఫెయిర్ సంత పండగ ఉత్సవం దీన్నే ఏమనంటారంటే ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెయిర్ అని కూడా అంటారు. దీన్ని మరి ఎక్కడ జరుపుకుంటారు అంటున్నాడు. ఓకే, సూరజ్ కుండ మనకి ఏదో కుండ ఉంది, కుండ. సో కుండను హరి నెత్తి మీద పెట్టుకుని పోతా అంటాడు. కుండను హరి హరి రామ్ హరి హరి అని పాటలు పాడుకుంటూ ఏం చేస్తాడు, హరి కుండను నెత్తి మీద పెట్టుకుని పోతా అంటాడు. కాబట్టి కుండను వస్తే హరియానా, హరి కుండను హరి నెత్తి మీద పెట్టుకుని పోతున్నాడని గుర్తుపెట్టుకో. సూరజ్ కుండ్ ఫెయిర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ ఫెయిర్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటే హర్యానా. 19th one, పల్కీ. పల్కీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పల్కీ. ఓకే, పల్కీ ఫెస్టివల్. సో పల్కీ ఫెస్టివల్ను, పల్కీ లాంటి పాల్కీ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే మహారాష్ట్ర. గుడి పడ్వా కూడా అక్కడ కదా. సో గుడి పడ్వా, గుడి పడ్వా కూడా మహారాష్ట్రనే. అక్కడ ఇక్కడ పాల్కీ ఫెస్టివల్ కూడా మహారాష్ట్రలో జరుపుకుంటున్నారు. దెన్ భోగాలి బిహు. సో భోగాలి బిహు ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ బిహు. సో బిహు ఫెస్టివల్ మళ్ళీ మనకు 3 రకాలు ఉంటుంది. దీంట్లో భోగాలి బిహు, ఓకే, భోగాలి బిహును ఎక్కడ జరుపుకుంటారు? ఇది సింపుల్ గుర్తుపెట్టుకోండి. బిహు అంటే మనకు గుర్తురాల్సింది అస్సాం. ఏంటంటే బిఏ లేకుంటే ఏబి గుర్తుపెట్టి, ఇది మనకి ఈజీనే కదా. బిఏ అన్న ఏబి అన్న సింపుల్ కదా. కాబట్టి బిహు అంటేనే మనకు అస్సాం గుర్తు రావాలా. బిహు ఫెస్టివల్ అంటేనే అస్సాం గుర్తు రావాలి. అస్సాం అంటే బిహు ఫెస్టివల్ గుర్తు రావాలా. ఏబి లేకుంటే బిఏ అని గుర్తుపెట్టుకో.